మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, చైత్ర మాసంలో దానాలు చేయమని చెప్తూ ఉంటారు. సో ఎందుకని చైత్ర మాసంలో దానం చేయడం అంత ఇంపార్టెంట్ అంటారు? చైత్ర మాసంలో దానం చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైత్ర మాసం రాములవారి మాసం. రాముడు జీవితంలో చేసింది అందరికీ హెల్పే, ఇంకేం చేయలేదు అతను. ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి వచ్చి నువ్వు వనవాసం వెళ్ళిపో అంటే ఏమి అడగకుండా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ కోసం వెళ్ళిపోయాడు. చూడండి మీరు, ఎక్కడ తర్వాత సుగ్రీవుడు బాలి కథలో సుగ్రీవుడు వచ్చి చిన్న సహాయం కోరాడు. రాములవారు చేశారా లేదా? చేశాడు. తర్వాత శబరి వచ్చింది, ఎంగిలి పండ్లు ఇచ్చింది, ఏమీ అడగకుండా తినేశాడు. రాములవారి జీవితం చూసుకుంటే ఎంతోమందిని రాక్షసుల్ని చంపేశాడు ప్రజల కోసం, ప్రజలు శ్రేయస్సు కోసం అన్నీ చేశాడు. ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఎక్స్పెక్ట్ చేయలే. జీవితాంతం హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. సో మనము గనక చైత్రమాసం రోజు ఒక 10 మందికి దానం చేస్తే శ్రేష్టం, చాలా మంచిది. దానం చేసిన తర్వాత మళ్ళీ ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఏది అడగకూడదు సుమా. ఇదే గుర్తుపెట్టుకోవాలి. అడిగావా నీ దానం మొత్తం నాశనం. నెవర్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. గొప్పోడు ఎప్పుడు ఏది అడగడు, అధముడు అడుగుతాడు, గొప్పవాడు ఉన్నది అనుభవిస్తాడు అంతే. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్.